హలో అండి. ఈరోజొచ్చేసి హెల్తీ జొన్న దోస ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వచ్చేసి ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 2 కప్స్ ఆఫ్ జొన్నలు తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి మినపప్పు గూడా తీసుకుంటున్నాననమాట ఇందులోకి నేను. మీరు 2 ½ జొన్నలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 2 గ్లాసెసే తీసుకుంటున్నాననమాట. అందులోనే మళ్ళీ టీ టేబుల్ స్పూన్ అది మెంతులుంటాయి గదా! అవి గూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం వాష్ చేసుకోవాలి అనమాట. 3, 4 టైమ్ ఎందుకంటే చాలా డస్ట్ ఉంటది గదా ఇందులో జొన్నలు అనేవి. సో, 3, 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్‌గా అయిన తర్వాత వీటిని మంచినీళ్ళు వేసుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకోవాలి. సోక్ చేసి ఒక 8-9 అవర్స్ సోక్ చేసుకొని ఉంచేసుకోవాలన్నమాట. వీటిని ఇలాగ మొత్తం నీట్‌గా కడుక్కున్న తర్వాత మనం 8-9 అవర్స్ నానబెట్టుకునేటట్టు చూసుకోవాలన్నమాట. జొన్నలనేది కొంచెం టైం పడుతుంది. అది మనకు సోక్ కావడానికి. సో, ఇక్కడ మూత పెట్టేసి నేను సైడ్‌కి ఉంచేస్తున్నాను. సేమ్ ఈవినింగ్ నేను 6 అట్లా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు అల్ల కప్పు అటుకులు తీసుకుంటున్నానన్నమాట. పల్చటి అటుకులు తీసుకొని ఇవి మిక్స్ చేసేటప్పుడు అందులో కలుపుకుంటాను. ఇవి చూసారు కదా మంచిగా నానిపోయాయి. ఇవి యెల్లో కలరు జొన్నలు కదా! అందుకే కలర్ అనేది అలా చేంజ్ అయింది. సో, ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాననమాట. ఇందులోనే నేను తీసుకున్న అటుకులు కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. సో, మెత్తగా చాలా అంటే చాలా మెత్తగయ్యాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచేసేయాలనమాట. మార్నింగ్ ఒకసారి చూసారు కదా! ఇప్పుడు హాఫ్ ఉంది కదా! మనం మిక్సీ పట్టినప్పుడు ఇది చూసి ఫుల్‌గా పర్మనెంట్ అయిందనమాట చాలా బాగా. సో, ఇది మొత్తం కలిపేసేసుకొని ఇందులో సాల్ట్ ఏసుకొని మంచిగా మనకి దోస బ్యాటర్ ఎలా ఉంటదో సేమ్ అలాగే మొత్తం కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకోవాలన్నమాట దోస. ఇప్పుడు వేడి పెనము మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని సేమ్ మనం దోస బ్యాటర్ లాగా మొత్తం మంచిగా అంత గట్టి కాకుండా లూజ్ కాకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం సాల్ట్ వేసుకున్నాను కదా! నేను నైట్ వేసుకోలేదు. ఇప్పుడు మార్నింగ్ మనం దోస వేసే ముందు మాత్రమే సాల్ట్ వేసుకొని కలుపుకోండి తగినంత. ఇప్పుడు వేడి పెనం పెట్టేసి కాగిన తర్వాత ఒక స్పూన్ దోస ఎలా వేసుకుంటామో తెలుసు కదా! అలా అదే విధంగా వేసేసుకొని తిప్పుకొని ఆయిల్ వేసేసుకోవాలి పైనంగా. ఒక 5 మినిట్స్ తర్వాత దోస అనేది చాలా బాగా ఇక్కడ అటుకులు వేసుకున్నాం కాబట్టి మనకి దోస అనేది రెడ్‌గా వస్తుంది. నార్మల్‌గా జొన్న దోస అనేది యెల్లో కలర్ వస్తుంది కదా! ఇది కొంచెం రెడ్‌గా వస్తుందనమాట. సో, ఇదంతా కాలిన తర్వాత మనకి టూ సైడ్స్ ఏం అవసరం లేదు. వన్ సైడే కాల్చుకుంటాను నేను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత. ఇది ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాననమాట. కాల్చుకున్న తర్వాత నేను ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. కొంతమంది జొన్న రొట్టెలు తినరు కదా! చేయడం రాని వాళ్ళకి జొన్న దోస అనేది ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తారు కదా! ఎంత బాగున్నాయో చూడడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇక్కడ మా పాప చూడండి తనకి చాలా ఇష్టం జొన్న దోసలు, రాగి దోసలు ఇట్లా చేస్తే తింటారు. రొట్టెలు మాత్రం తినదు. సో, అందుకని ఇలా చేస్తాను పిల్లలకి. చాలా బాగుంటుందనమాట. మీరు చూసారు కదా! మా పాప కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఎవరైనా ట్రై చేయండి. జొన్న దోస చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా పాపకు కూడా జొన్న దోస అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇట్లాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.